हर हर महादेव ओम नमः शिवाय अगोरी काली नमः हर हर महादेव నానా తెల్లారుజామున మేము సోమనాథ్ నుండి వస్తున్నాము. పెట్రోల్ పంప్ చూసి అక్కడ సేద తీర్దామని ఆగినాము. 12 గంటలకు అట్లా కార్ ఆపుకొని ఆగినాము. ఆగి సేద తీరే టైంలో కరెక్ట్గా 3 గంటలకు వచ్చారు పోలీసులను తీసుకొని, కర్రలు తీసుకొని వచ్చారు. వచ్చి దిగండి అన్నారు. దిగిన తర్వాత నాకు సడన్గా వీళ్ళు కనిపించారు. అదేంది మేము ఇక్కడ ఉన్నట్టు, అంటే మేము మీడియాలో ప్రతి విషయం చెప్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాం, ఇక్కడ ఆగినాము అని. నాకున్న ఛానల్లో నేను ప్రతి దగ్గర ఇక్కడ ఆగినా, నేను ఇలా వెళ్తున్నాను, ఇక్కడ నెక్స్ట్ ఈ జ్యోతిర్లింగం దర్శనానికి వెళ్తున్నానని చెప్తూనే ఉన్నాను. దాన్ని బట్టి ట్రేస్ చేసి రావచ్చేమో. వచ్చారు, వచ్చింది తీసుకెళ్తున్నారంటే నేనేమో అడ్డు చెప్పలే కూడా అక్కడ కూడా, ఎందుకంటే నేను వాగ్వాదానికి దిగను. ఎవరైతే ఆ బిడ్డ ఉందో ఆమె ఇచ్చి ఆమె వచ్చింది, సాధన నేర్చుకుంటా అన్నది, వస్తా అన్నది, తీసుకెళ్ళాను అని జ్యోతిర్లింగాలు తిప్పుతున్నాను, మంచిగా దైవ దర్శనాలు ఇప్పిస్తున్నాను, ఆమెకు నచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు వచ్చారు, బలవంతంగా తీసుకెళ్తున్నారు కొట్టుకుంటూ. కానీ నాకంటూ కొన్ని ఈ నార్త్లో నాకంటూ ఒక మంచి పేరు, మంచి గుర్తింపు ఉంది కాబట్టి నేను ఎక్కడ రియాక్ట్ అయితే భక్తులలో చెడు అయిపోతామో, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎలా అయిపోయినామో ఇక్కడ కూడా కావడం ఎందుకని నేను ఆంధ్ర తెలంగాణలో అంటే కొంతమంది చెడుగా అందరూ అనట్లేదు, నాకున్న భక్తులు తెలంగాణలో ఉన్నారు. ఏదైనా సరే చిన్న అగోరి పేరు మీద ఏదొచ్చినా దాన్ని ట్రోలింగ్ చేయడం అలా జరుగుతుంది కదా. ఇక్కడ అలా ఉండదు కదా నాన్న, ఇక్కడ గౌరవం ఇస్తారు కదా. ఆ గౌరవాన్ని కోల్పోవద్దని నేను అక్కడ ఏం వాగ్వాదానికి నేను కూడా దిగలేదు. పోలీసులు కూడా అన్నారు కదా పేపర్ రాసుకొని, మీరు ఏమని ఉంటే తెలంగాణలో తేల్చుకోండి అమ్మా కుటుంబ సభ్యుల మధ్యలో అంటే సరే అని నేను కూడా ఇంకా సైలెంట్గా ఉన్నాను. ఆ అమ్మాయి చెప్పింది వీడియో తీయమ్మా, నేను నాకు ఇష్టం లేదు వెళ్ళడం అని ఆమె చెప్పిన తర్వాత వీడియో తీసి నేను పెట్టడం జరిగింది.